ఒకవైపు నిస్వార్థ భక్తిలో లీనమైన వేదవ్రతుడు, అతని నలుగురు పుత్రులు, పసివాడు శ్రీకరుడు పరమేశ్వరుని దర్శనార్థం సంసిద్ధులయ్యారు. ఇంకోవైపు స్వార్థ భావానికి వశీభూతుడైన రాక్షసుడు దూషణుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నుని గావించే ప్రయత్నంలో ఉన్నాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమః శివాయ. 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 ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం నమః శివాయ. 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 ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. దూషణ. ఓం బ్రహ్మదేవాయ ఓ ఈ నమః. దూషణ, కళ్ళు తెరు. దూషణ, మేము నీ తపస్సుకు ఎంతో ప్రసన్నులం. బ్రహ్మదేవ, తమను ప్రసన్నుని చేసుకోవడానికే తపస్సు చేశారు. వరాలు అడగమంటారా? కావలసినవన్నీ అవశ్యం. నేను కోరిన వరాలన్నీ ఇస్తారు కదూ? అలాగే దూషణ, తప్పక ఇస్తాను. అయితే ఇప్పుడు నేను సర్వశక్తివంతున్నయ్యే వరమివ్వండి బ్రహ్మదేవా. సర్వశక్తివంతులు త్రిమూర్తులే దూషణ. నీవెలా సర్వశక్తివంతుడివి కాగలవు? అదంతా నాకు తెలియదు బ్రహ్మదేవా. మీరు కావాలన్న వరాలను కోరుకుంటే ఇస్తానని మాట ఇచ్చారు కదా. ఇకపై నేను అడిగినవన్నీ తమరివ్వవలసి ఉంటుంది. అలాగే, కాని ఇది తెలుసుకో, శివుడు ఇతర శివభక్తుల ముందు నీ శక్తి పని చెయ్యజాలదు. నీవు గనక శివుని శక్తిని, శివభక్తుల శక్తిని ఎదుర్కొన ప్రయత్నిస్తే నీకు అకాల మృత్యువు సంభవిస్తుంది. అదంతా చూద్దాంలే బ్రహ్మదేవా. వరమియ్యండి ముందు. నేను సర్వశక్తివంతున్నవ్వాలని. చెప్పానుగా వరం తప్పక ఇస్తానని. కాని నిన్ను మరొక్కసారి హెచ్చరిస్తున్నాను, ఈ వరాన్ని దురుపయోగం చేయవద్దు. బ్రహ్మదేవా, దురుపయోగం, సదుపయోగం ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. భౌతిక జీవితం గడిపేవారికి అవన్నీ అవసరం లేదు. కాదు దూషణ, అలా కాదు. సమస్త ప్రాణికోటి హితము కోరి సృజనాత్మక కార్యాలు చేస్తే సదుపయోగమని, వినాశాత్మక కార్యాలు చేస్తే దురుపయోగమని అంటారు. సదుపయోగ కార్యాలు చేస్తే జీవితం సఫలమవుతుంది, దురుపయోగ కార్యాలు చేస్తే జీవితానికి దుర్గతి కలుగుతుంది. బ్రహ్మదేవా, నేనిప్పుడు వరాలు పొందటానికి వచ్చాను. తమరేమో వరాలు ఇవ్వడానికి వచ్చారు. పురాణం వినటానికి నేను రాలేదు. మీరు వినిపించను వద్దు. తమరు అదేదో సృజనాత్మక కార్యము, సదుపయోగము అని అంటున్నారే, అందుకు మీ దేవతలున్నారుగా. సృజనాత్మక కార్యాలు తప్ప మీరు చేయగలిగిందే ఉంది. వినాశము, దుర్గతి అన్న విషయాలు మర్చిపోయి తమరు నాకు వరం ఇవ్వండి. వరాలు పొందే ముందే నీ ధోరణి అహంకారపూరితంగా ఉందే.
అయితే వరాలు పొందిన పిమ్మటి ఇక ఎలా ఉంటుందో? అయితే వరం ఇవ్వనంటారా? ప్రసన్నున్నై వచ్చాను, వచనబద్ధుణ్ణి. అందువల్ల వరం తప్పకుండా ఇస్తాను. అయితే నాకు సర్వశక్తివంతున్నయే వరం ఇవ్వండి బ్రహ్మదేవా. తథాస్తు. సర్వశక్తివంతున్నైన పిమ్మట శివుడు శివ భక్తులు నా ఎదుట ఎలా నిలవగలుగుతారు? తల్లిని కదా, అందుకే చెప్తున్నాను. పరమేశుడే గనక నీపై ప్రసన్నులవుతే తప్పక ప్రత్యక్షమై ఉండేవారు. ప్రత్యక్షం అవ్వలేదు, ఎందుకంటే నీపై ప్రసన్నులు కాలేదు గనక. అవుతారమ్మా, అవుతారు. ప్రసన్నులు అయిపోతారు, తర్వాత ప్రత్యక్షము అవుతారు. ఆయనకు నేనొక్కడిని భక్తుణ్ణి కాను కదా, నాలాంటి భక్తులు ఎందరో ఉంటారు. ఆయన వారిపై కూడా ప్రసన్నులై ప్రత్యక్షమవుతారు. సమయం పడుతుంది కదమ్మా. నువ్వు నీ తల్లికే పాఠాలు నేర్పుతున్నావా? లేదమ్మా, లేదు. నేను పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమవడం గురించి చెప్తున్నాను. నువ్వు ఇలా మాట వినవులే. ఈ శివలింగము వద్దు, నీ శివ పూజలు వద్దు. ఇంకా పరమేశ్వరుడు త్వరలోనే ప్రస్తుతులైపోతారులే. చూస్తారుగా, తన పుత్రుడితో పాటుగా తల్లి కూడా శివలింగం ముందు శిరస్సు ఉంచుతోందని. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఈ బాలుడు కూడా వీరందరూ కూడా శివభక్తిలో మునుగున్నారా? శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని వీరు శక్తిని పొందగోరుతున్నారు. బ్రహ్మ ఇదే చెప్పినట్టున్నాడు, శివభక్తులు నా వినాశకారకులని. అలా జరగక ముందే నేను వీరినే సర్వనాశనం చేసేస్తే పితాశ్రీ, ఇది ఏం మాయ? ఇది మాయ కాదు నాయన, మాయావి. ఇదేదో శత్రురాజులు పన్నిన యుద్ధ వ్యూహం అనిపిస్తోంది. శత్రురాజులు ఆకాశగమనం కూడా చేయగలరా? లేదు, స్పష్టంగా కనపడుతున్నదేమంటే వీడెవడో మాయావ్రాక్షసుడు. ఓరి దుష్టులారా, శివుని పేరు ఉచ్చరిస్తే మీకు శక్తి లభిస్తుందా? లభించినా కూడా ఏమవుతుంది? మేము మా రాజును రాజ్యాన్ని కాపాడుకోవటానికి శివనామాన్ని జపిస్తున్నాం. ఒరే శివభక్తుడా, ఇలా అబద్ధాలు గనక మాట్లాడితే మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసేస్తాను. పరమేశ్వరుని శరణుజొచ్చిన మేమందరం అసత్యం ఎందుకు పలుకుతాం? ఒరే శివభక్తులారా, మీరు మళ్ళీ ఆ శివుడి పేరు కనుక ఎత్తితే దాని పరిణామం అనుభవించాల్సి ఉంటుంది. పితాశ్రీ, మనమందరము శివనామం జపిస్తూ ఆయన మనల్ని, మన రాజ్యాన్ని కూడా కాపాడాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం. కానీ సూరత, పరమేశ్వరుడి పట్ల నీ భక్తి శ్రద్ధలు ఇంత దుర్బలమైనవా? ఒక రాక్షసుని చూడగానే సడలిపోయాయా? రండి, మనం 5గురం కలిసి పరమేశ్వరుణ్ణి పిలుద్దాం. ఓ దేవాదిదేవ, ఓ దేవతలకు పరమదేవ, దేవేశ్వర, ఓ పరమేశ, దయచూపు ప్రభు, రక్షించు భక్తవత్సల, ఈ శరణాగతుల్ని కాపాడు ప్రభు.
తీసుకెళ్ళండి మహారాజు వద్దకు. రిపుదమన మహారాజుకు జయము. సింహాదిత్య మహారాజుకు జయము. రిపుదమన మహారాజుకు జయము. సింహాదిత్యులకు జయము. రిపుదమన మహారాజుకు జయము. సింహాదిత్య మహారాజుకు జయము. రిపుదమనునికి జయము. సింహాదిత్యునికి జయము. రిపుదమన మహారాజుకు జయము. సింహాదిత్య మహారాజుకు జయము. రిపుదమన మహారాజుకు జయము. మహారాజా, తమరి ఆజ్ఞానుసారం మేము చంద్రసేనుని బందీని చేసి పట్టుకొచ్చాము. చూడండి, మన శత్రువు చంద్రసేనుణ్ణి బందీగా చేసేశారు. ఓ పరమేశ, ఓ శివశంకర, మా రాజుగారు తమకు పరమ భక్తులే కదా, ఆయన్ను రక్షించు. ఓం నమః శివాయ. ఓం మాకు నమః శత్రువైన శివాయ. చంద్రసేనుణ్ణి ఓం నమః శివాయ. వధించండి. మహారాజా, ఆగండి. మా రాజుగారు చంద్రసేనుణ్ణి వధించబోకండి. వధించాలనుకుంటే మాత్రం ముందుగా మీరు నన్ను వధించేసేయండి. వీళ్ళిద్దరిని వధించండి. పరమేశ! పరమేశ! రుద్రావతార హనుమంత ఓ మారుతి ఓ పవనపుత్ర జై శివశంకర. హర హర మహాదేవ. నాకేమి ఆజ్ఞ ప్రభు? నా ఆజ్ఞ నిర్వర్తించే ముందు నీ స్వరూపం తెలుసుకోవచ్చా? నేను తమరి ప్రతిరూపాన్నే ప్రభు. సత్యం అదే వీరాంజనేయ. నీవు రుద్రావతారానివి. నా యొక్క అంశతోనే మాత అంజనకు, తండ్రి కేసరికి పుత్రుని రూపంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని కార్యం నెరవేర్చేందుకు నీవు అవతరించావు. నా జీవితం ధన్యమవుతుంది ప్రభు. నేనిప్పటిదాకా శ్రీరాముని ఆగమనానికై నిరీక్షిస్తున్నాను. ఆయన రాకకు ముందుగా నీవు ఇతర కార్యాలు పూర్తి చేయాలి హనుమా. ఆజ్ఞాపించండి పరమేశ. నీవు అత్యాచారాలు చేస్తున్న రాజా సింహాదిత్యుడు, రాజా రిపుదమనుల బారి నుంచి నా భక్తులను కాపాడాలి. వారు ఉజ్జయినిలో షిప్లా నదీ తీరాన నా ధ్యానంలో లీనమై ఉన్నారు. తమరి భక్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అత్యాచారాల్ని తమరికి అంశావతారమైన నేనెలా సహించగలను దేవాదిదేవా? తమరు నిశ్చింతులు కండి. నేనా దుష్టులను తప్పక దండిస్తాను. వారిని కేవలం దండించు. ఆ భక్తుల ఆరాధనకు ప్రతిఫలంగా వారికి దర్శనము, ఆశీస్సులు నీవే ఇవ్వు. ఇదే నా కోరిక. తమరి ఇచ్ఛను ఈ రుద్రావతారుడు పూర్తి చేస్తాడు. హర హర మహాదేవా.
మీరంతా శివభక్తులన్నమాట. శివశక్తిని పెంచుతారా? నాకింకా కష్టాలు కలిగిస్తారా? నేను అలా జరగనివ్వను. మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేసేస్తా. మిమ్మల్ని నాశనం చేస్తాను. ఎవడా పిండి నన్ను? ఎవడు నాకు అడ్డొచ్చింది? నీకడ్డొచ్చినది నీ మృత్యువే. శివభక్తులపై అత్యాచారాలు చేసి నీవు నీ మృత్యువును ఆహ్వానించావు. నేను సర్వశక్తివంతుణ్ణి. సర్వశక్తివంతుడైన వారికి మృత్యు అనేదేమీ ఉండదు. అజ్ఞాని. సర్వశక్తివంతుడు అమాయకులపై ఎన్నడూ అత్యాచారాలు చేయడు. తనను గురించి తానే సర్వశక్తి సంపన్నుడని చెప్పుకోడు. వాడికి మృత్యు అనేది ఉండదు. కానీ నీలో ఈ 3 దోషాలు ఉన్నాయి. నాకు బ్రహ్మవరాలిచ్చాడు. నేను అజేయుణ్ణి, నిర్భయుణ్ణి, అందువల్లే సర్వశక్తివంతుణ్ణి. అజేయుడివి కావు, నిర్భయుడివి కావు. నీవు దుర్బుద్ధి గలవాడివి. నిర్భయుడివైతే సర్వశక్తివంతుడవయ్యే వరము కోరుకోవు. ఇక్కడకు వచ్చి శివభక్తుల ఆరాధనకు విఘ్నము కలిగించవు. నీకు బ్రహ్మవరాలు ఇచ్చినప్పుడు స్పష్టంగా చెప్పలేదా? శివభక్తులను విరోధించవద్దని, వారికే విధమైన కష్టాలను కలిగించవద్దని. లేకుంటే వినాశం కలుగుతుంది. ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది దూషణ. నీ ఈ మాటలకెన్నడు దూషణుడు భయభీతుడవడు. నేను చెప్పేది ఇదే. నీవు గనక నీ హితం కోరుకుంటే వెళ్ళిపోతా క్షణం. క్షమించండి, క్షమించండి రాజా, క్షమించండి రాజా, క్షమించండి. మాకు తమరు శివభక్తులనే విషయం తెలియదు. మాకు తెలియదు. స్వయంగా శివుడే తమరు కాపాడుతారని ఘోరమైన తప్పు చేశాం చంద్రసేన మహారాజా. తమరు క్షమించకపోతే హనుమంతుని ఈ కథ మమ్మల్ని దండిస్తూనే ఉంటుంది. శివస్వరూప ఆంజనేయ, నేను ప్రార్థిస్తున్నాను. తమరు తమ మూల స్వరూపంతో ప్రత్యక్షమై రాజా సింహాదిత్యుణ్ణి, రాజా రిపుదమనుణ్ణి కూడా క్షమించండి. మీరిద్దరూ నన్ను కాదు, శివదూత హనుమంతుణ్ణి క్షమాభిక్ష కోరండి. ఓ శివస్వరూప హనుమంత, దయచేసి ప్రత్యక్షమై మాకు దర్శనం ఇవ్వండి. క్షమ కోరే ఈ యాచకులకు క్షమాభిక్ష పెట్టండి. సింహాదిత్య, రిపుదమన, మీకింక ఈ సత్యం తెలిసి వచ్చింది కదా. శివభక్తులను బాధించదలిచిన వారు తామే బాధల నుంచి తప్పించుకోలేరు. శివభక్తుల కోరికపై నేడు మీకు క్షమాభిక్ష లభిస్తోంది. చంద్రసేన మహారాజు రాజ్యాన్ని ఆయనకు మళ్ళీ తిరిగి ఇవ్వండి. అలాగే ప్రభు, అలాగే. చంద్రసేన మహారాజు రాజ్యంపై ఆయనకి ఆధిపత్యం ఉంటుంది. భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు ఎన్నడూ జరగదు. జరగబోదు ప్రభు, జరగబోదు. పరిణామం గుర్తుంచుకుంటే పొరపాట్లు జరగవు కదా. ఇటు ఈ శివభక్తులిద్దరినీ చూడండి. సాక్షాత్తు శివుడే వీరిని కాపాడతారు. అదంతా పరమేశ్వరుని కృపయే. ఆ కృపకు కారణం నీ భక్తియే కదా. మీరిద్దరూ శివభక్తులై శివుణ్ణే నమ్ముతారు. ఆయన మిమ్మల్ని కరుణిస్తారు. మీ ఇద్దరు శివభక్తులుగా సదా అమరులవుతారు. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ మహిమ కూడా మీ పేర్లతో వర్ధిల్లుతుంది. ఓ శివస్వరూప ఆంజనేయ, తమరు వీరిద్దరికి క్షమాభిక్ష పెట్టారు. తమరు దయచేసి నన్ను కూడా క్షమించండి. నేను కూడా నా పుత్రుడు శ్రీకరుడి శివారాధనకు భంగం కలిగించాను. నీ పుత్రుడు శ్రీకరుని శివభక్తిలో నీ తప్పులు కలిసిపోయి విలీనమైపోయాయి.
శ్రీకర, నీవు వచ్చే జన్మలో వ్రజభూమిపై నందగోపుని రూపంలో జన్మిస్తావు. శ్రీ మహావిష్ణువు యొక్క పూర్ణావతారం శ్రీకృష్ణుని పాలకుడిగా తండ్రివవుతావు. ఓ సంకట విమోచక ఆంజనేయ, తమరు ప్రత్యక్షమై మాపై ఎంతో దయ చూపారు. సంకటం నుంచి తప్పించారు, మమ్ము కాపాడారు, మాకు దర్శనము ఇచ్చారు. కానీ నేను పరమేశుడైన శివుని మనసారా ఆరాధించాను. కేవలం శివ దర్శనం ఒక్కటే నా కోరిక. దయచేసి దాన్ని మాత్రం నెరవేర్చండి. శివభక్తుడి కోరిక తప్పక నెరవేరుతుంది. జై పరమేశ. భక్తవత్సలుడు పరమేశ్వరికి అతులిత బలధామ ఆంజనేయులకి జయము. ఆంజనేయ స్వామికి జయము. కేసరి నందనుడు మహావీరాంజనేయ స్వామికి జయము. పరమేశ్వరునికి జయము. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. తమరి దర్శన భాగ్యం పొంది మేము ధన్యులమయ్యాం పరమేశ. తమరు మా పిలుపు విన్నారు, మమ్ము కాపాడారు. అదేవిధంగా మా రాజ్యాన్ని మహారాజుని రక్షించండి పరమేశ. నీ మదిలోని కోరిక నెరవేరుతుంది వేదవ్రత. మమ్ము కట్టేసింది వేదవ్రత. చంద్రసేన మహారాజు అహర్నిశలు మమ్మల్ని స్మరిస్తూ ఉంటాడు. ఆయనను కాపాడే తలంపు ఎన్నడూ మమ్ము వీడదు. అయితే సదా రక్షించే ఏర్పాటు చేయండి పరమేశ. ఈ రాజ్యంలో భూమి ఆకాశము రెండు చోట్ల శివభక్తులను బాధించటానికి దుష్టులు ప్రత్యక్షం అవుతారు. అందువల్ల మా ప్రార్థన ఏమంటే ఈ దుష్ట శక్తుల నుంచి రాజ్యాన్ని, రాజులను, ప్రజలను కాపాడేందుకు తమరు వెలసి ఉండాలి పరమేశ. తథాస్తు. నీ మదిలోని కోరిక నెరవేరుతుంది వేదవ్రత. ఈ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధమవుతుంది. భక్తులు ఎవరైనా శవభస్మంతో ఈ జ్యోతిర్లింగాన్ని పూజిస్తే వారు మృత్యు భయం నుంచి విముక్తులవుతారు. జగతిలో అన్ని రోగాలు, బాధలు, వ్యాధులు నయమవుతాయి. మహాకాళేశ్వరునికి జయము. జ్యోతిర్మయ పరమేశ్వరుడు మహాకాళేశ్వరునికి జయము. జ్యోతిర్మయ పరమేశ్వరుడు మహాకాళేశ్వరునికి జయము. జ్యోతిర్మయ పరమేశ్వరుడు మహాకాళేశ్వరునికి జయము. జ్యోతిర్మయ పరమేశ్వరుడు మహాకాళేశ్వరునికి జయము. శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, అప్పుడు వచ్చెను జ్యోతిర్లింగంలో అజరామర శివశంకరుడు. అజరామర శివశంకరుడు, 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 అజరామర శివశంకరుడు. అవంతి నగరంలో వేద ప్రియుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇంట్లో అగ్నిహోత్రం చేసి శివ పూజ చేసేవాడు. ఒకసారి ఒక దానవుడు, అతని పేరు దూషణుడు, తన సైన్యంతో వచ్చి అతనిపై ఆక్రమణ చేశాడు. శివలింగం నుంచి మహాకాలుడై శంకరుడు వచ్చాడు.
దూషణాసురుణ్ణి సైన్యంతో సహా వెంటని భస్మం చేశాడు. ఉజ్జయిని నగరంలో వెలిశాడు జ్యోతిర్లింగ మహాకాళేశ్వరుడు. వీరిని దర్శిస్తే కలుగుతుంది శివ కృప.